హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్యారాజ్ టాకీస్. మీలో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే కనుక మీ ముందుకు నేను ఒక మంచి స్టోరీ తీసుకొచ్చాను అనమాట. సో ఆ స్టోరీ నేమ్ ఏంటంటే ఖాళీగానే ఉంటున్నావు కదమ్మా, నాకు అది చేసి పెట్టొచ్చుగా. ఇది ఇవాళ స్టోరీ మాట. సో ఈ స్టోరీ ఏంటో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. నా పేరు అనామిక. నేను ఒక గృహిణిని. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు పిల్లలు, భర్త, ఇల్లే నా ప్రపంచం. అయితే పిల్లలు కూడా ఈ మధ్య ఈ మాట అనడం ప్రారంభించారు. నాకు చాలా బాధగా ఉంది. అయితే మీరు అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? వినండి, మీకు వివరంగా చెప్తాను. దానికన్నా ముందుగా మీకు చిన్న రిక్వెస్ట్, అదేంటంటే ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కథ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. పిల్లలు ఈ మధ్య నన్ను ఒక మాట పదే పదే అంటున్నారు. ఖాళీగానే ఉంటున్నావు కదమ్మా, ఇంట్లో ఉండి నాకు అది చేసి పెట్టొచ్చుగా. ఈ మాట నన్ను నా భర్త తరచుగా అనేవారు. ఇప్పుడు నా పిల్లలు కూడా ఇదే మాట అనేసేసరికి నా మనసు ఒక్కసారిగా చిరుక్కుమంది. వాళ్ళ నాన్నగారు మాటలు విని పిల్లలు కూడా ఇలా తయారయ్యారని నా మనసు నొచ్చుకుంది. ఖాళీగా ఉంటున్నానని వీళ్ళంతా అనుకుంటున్నారు కదా, నేనెందుకు ఒకరోజు ఖాళీగా ఉండకూడదు అని ఒక ఆలోచన నాకు వచ్చింది. ఆలోచన రావడమే తరువాయి ఒకరోజు ఖాళీగా ఉందామని ఫిక్స్ అయిపోయాను. పిల్లలు మరియు నా భర్త వాళ్ళ స్కూల్కి, ఆఫీస్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏ పని చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను. సాయంత్రం అయింది. పిల్లలు ఇంటికి వచ్చారు. వస్తూనే ఇంటి ముందు పిల్లలు వేసుకున్న షూ పాలిష్ మూత తెరిచి ఉంది. చెప్పుల స్టాండ్ చిందరవందరగా ఉంది. వాళ్ళ లోపలికి వస్తూనే నన్ను అమ్మకి ఏమైంది, ఇవన్నీ ఎందుకు సర్దలేదు అని అనుకుంటూ లోపలికి వచ్చి, అమ్మ ఎక్కడున్నావు, ఆకలి అవుతుంది, ఏమైనా పెట్టు. జవాబు లేదు. తొందరగా కాస్త పాలైనా ఇవ్వమ్మా అన్నారు. జవాబు లేదు. అమ్మ పలకడం లేదు. ఏంటని ఇల్లంతా వెతకడం ప్రారంభించారు. ఇంతలో భర్త వచ్చారు. అనామిక కాస్త టీ పెట్టు, తల పగిలిపోతుంది. జవాబు లేదు. భార్య వంటగదిలో ఉందేమోనని వెళ్ళి చూశాడు. కానీ అక్కడా లేదు. ఎక్కడ ఉన్న పాత్రలు అక్కడే వాసన కొడుతూ ఉన్నాయి. ఇల్లంతా చిందరవందరగా ఉంది. ఉదయం తుడుచుకున్న తడి టవల్ అలాగే పడి ఉంది. మంచం పైన దుప్పట్లు సర్దలేదు. అనామిక కనబడిపోయేసరికి పిల్లలు మరియు భర్త తనని వెతుక్కుంటూ మేడపైకి వెళ్ళారు. అనామిక మేడపైన హాయిగా కూర్చుని నవలు చదువుతూ బఠానీలు తింటూ ఉంది. ఏంటమ్మా ఇక్కడ ఇలా కూర్చుని ఉన్నావు, ఏమైనా పెడుదు కానీ ఆకలవుతుంది రా అమ్మా అన్నారు పిల్లలు. ఆఫీస్లో పని ఒత్తిడితో తల పగిలిపోయేలా ఉంది, టీ పెడుదు కానీ రా అన్నారు భర్త. అనామిక ఇలా ఉంది. అదేంటో తెలుసా ఫ్రెండ్స్? చూద్దాం పదండి. నేను ఖాళీగా కూర్చుంటే ఒకరోజు ఇల్లు ఎలా ఉంటుందో చూద్దామని ఖాళీగా కూర్చున్నాను అంది. అంతే. అమ్మ ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఇల్లు ఎంత దరిద్రంగా ఉంటుందో పిల్లలు మరియు భర్త ఇప్పటికే గమనించారు. పిల్లలు, భర్త తమ తప్పు తెలుసుకుని ఇలా అన్నారు. అనామిక తప్పైపోయింది. సరే, నీకు కూడా నేను టీ చేసుకుని తీసుకొస్తాను, సరేనా? ఇక్కడే ఉండు అన్నాడు భర్త. అమ్మ నీకు తినడానికి మేము ఏదైనా తీసుకొస్తాము అని అన్నారు పిల్లలు. దాంతో అనామిక ఇలా అంది. ఖాళీగా ఉండటం అంటూ పిల్లలకు ఉండదు, అది మీరు తెలుసుకోండి చాలు అంది అనామిక. మీరు అనడం చూసి పిల్లలు కూడా అనడంతో నాకు బాధ అనిపించింది, అందుకే ఇలా చేశానండి అంది అనామిక. 10 నిమిషాలు ఆగండి, మీ అందరికీ నేనే తినడానికి, తాగడానికి ఏదైనా తీసుకుని వస్తాను అని అన్నాను. తర్వాత నుండి నా పిల్లలు, నా భర్త నన్ను అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఎప్పుడూ నా మనసు నొప్పించలేదు. మీ ఇంట్లో కూడా మీరు మీ భార్యను కానీ, అమ్మను కానీ, చెల్లిని కానీ బాధ పెడుతున్నారేమో. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇలాంటి ప్రాబ్లంని ఎదుర్కొన్న ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ స్టోరీ అనేది అంకితం. థ్యాంక్ యూ. ఇంటికి దీపం ఇల్లాలు, కంటికి వెలుగు ఇల్లాలు. జాబ్ చేయలేనటువంటి మహిళలందరూ ఖాళీగా ఉన్నట్టయితే కాదు,
ఇంటి ఇల్లాలకు ఎంత పని ఉంటుందో, ఖాళీగా ఉంటుందని ఉద్యోగం చేయట్లేదని చులకన చేయడం తప్పు కదా. ఎంత పని ఉంటుందో అది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.